హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. దానికి కావాల్సిన మసాలాకి పట్టా లవంగ, యాలాచి ఒకటి, 2 ఎండుమిర్చి, అల్లము, ఆనియన్, కొబ్బరి కొద్దిగా, ధనియాలండి. ఫస్ట్ ధనియాలు వేసుకొని ఇవన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను నేనండి. అన్నీ వేసానండి. ఒక పెద్ద సైజు తెల్లగడ్డ ఒకటి వేసుకోవాలి. అన్నీ మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు. ఒక్క నిమిషం అండి. చింతపండు కొంచెం వేసుకోవాలి. గుత్తి వంకాయ కదా, తీయగా ఉంటుంది. ఇది ఇంత వేస్తే చాలు. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇవన్నీ వేసి మిక్సీ పట్టేద్దాము. ఇది మెదిగినాక కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నేను మసాలా పట్టేసానండి. ఇప్పుడు తిరగబాతు పెట్టేసుకుందాము. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందామండి. 100 గ్రాములు దాకా పడుతుంది. నూనె వంకాయ కదా, ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కేసిందండి. పోపు వేసుకుందాము. ఆవాలు, కొంచెం కూర సొప్పు, కొంచెం జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసేద్దామండి. సిమ్లో పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టేసి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం కదా, అందులో మసాలా పెట్టేద్దామండి. ఈ వాడే తెలకి మసాలా పెట్టుకుందాము. వంకాయలు కట్ చేసి పెట్టున్నాను ఇలాగా నేను. ఇందులో ఈ మసాలా పెట్టుకోవాలండి. చూపిస్తాను ఒకసారి. వీటి నీళ్ళకి పెట్టేసుకొని ఇలా చేసేసుకోవాలి. అన్నీ ఇలాగ పెట్టుకునేయాలండి. అన్ని వంకాయలు ఇలాగ పెట్టుకునేసేసి మనం అది సిమ్లో పెట్టున్నాం కదా, ఆనియన్ వేయండి. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు అండి. వంకాయలన్నీ మసాలా పెట్టేస్తున్నాను చూడండి ఒకసారి. ఇందులో వేసేద్దాము. వేసేసి దీనిపైన టమోటాలు వేసుకోవాలి. టమోటాలు, కరివేపాకు, ఉప్పు వేద్దామండి. రుచికి సరిపడా ఉప్పు. కొంచెం మనం మసాలా వేసుకొని ఉంటాం కదా, అలా కొద్దిగా వేసుకోవాలి. మిగిలిన మసాలా ఉంటుంది కదండి, అదంతా వేసేయాలి.
ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. అట్టే కలబెట్టుకుంటే అట్టే మూత పెట్టేద్దామండి. అవి మగ్గుతా ఉంటాయి. కొంచెం సిమ్‌లో పెట్టుకొని అలాగే ఒక 5 నిమిషాలు పెట్టేసుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. కలబెట్టుకుందాము. కారం వేసుకున్నాం ఇప్పుడు. మిర్చి ఏసాము. మసాలాలో కారం ఏసాం గదా! కొద్దిగా ఏసుకుంటే సరిపోతుందండి. సరే మెండుగా కలిపెట్టేసి మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్‌లోనే పెట్టేద్దామండి. బాగా ఉడుకుతాయి. గరం మసాలా ఒకసారి చూద్దామండి. ఆయిల్ అయితే పైకొచ్చేసింది. ఒకసారి కలబెడదాము. టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి చూడండి. కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము. చికెన్ మసాలా, గరం మసాలా కొద్దిగా వేసుకున్నాము. స్మెల్, టేస్ట్ 2 బావుంటాయండి. కొంచెం వేసుకుంటే చాలు. ఒకసారి కలబెట్టుకుందాము. ఆల్రెడీ సగం వరకు ఉడికిపోయినాయి. ఒక 5 నిమిషాల్లో మొత్తం ఉడికిపోతాయండి. బాగా లేతగా ఉండాలి గుత్తి వంకాయకి. కొంచెం వాటర్ వేసుకుందామండి. మసాలా వేస్తాం కదండి, ఆ జారు కడిగి కొంచెం వాటర్ వేసుకుంటే చాలండి. ఒకసారి కలుపుకుంటూ చూద్దాము. ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టేద్దామండి. అలాగే ఉడికిపోద్ది. మూత పెట్టేద్దాము. చూద్దామండి 5 నిమిషాల తర్వాత. ఉడికిపోయినట్లే ఉంది. వంకాయలన్నీ ఉడికిపోయి ఉన్నాయండి. అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు. అంతే అండి, అయిపోయింది. వంకాయ కర్రీ అయిపోయింది, రెడీ అయిపోయింది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీకు ట్రై చేసి
కామెంట్లో పంపించండి ఎలా ఉందో. బౌల్ సర్వ్ చేసుకుంటానండి. స్టవ్ ఆపేద్దాము. ఆయిల్ మొత్తం పైకొచ్చేసింది. గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. బౌల్లో తీసుకుందాము. ఒట్టి వంకాయ తినేవచ్చు, ఎంత బాగుంటుంది. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది.